ఢిల్లీ ఐఐఎంలో చదివే ఓ ఇద్దరు కుర్రాళ్లు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అయితే వాళ్ళ వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ లేదు. ఏం బిజినెస్ చేయాలో కూడా క్లారిటీ లేదు. కనీసం కొత్త వ్యాపారం చేసేందుకు చేతిలో తగినంత డబ్బు లేదు. కానీ వ్యాపారం చేసి సక్సెస్ కావాలన్న పట్టుదల మాత్రం గట్టిగా ఉంది. అయితే డబ్బులు లేకపోవడంతో కొన్ని రోజులు వ్యాపారం ఆలోచన పక్కన పెట్టేశారు. తిరిగి ఇద్దరు బుద్ధిగా చదువుపై దృష్టి పెట్టారు. ఐఐఎంలో వాళ్ల చదువు కంప్లీట్ చేశాక ఒకరు ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ జాయిన్ అయ్యారు. మరొకరు హెచ్ఎస్బీసీ బ్యాంక్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా జాబ్ జాయిన్ అయ్యారు. ఇద్దరికీ మంచి జాబ్, మంచి శాలరీ అండ్ వెల్ సెటిల్డ్ లైఫ్. కానీ వాళ్లలో ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది. మొదటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ల జీవిత లక్ష్యం ముందు వాళ్లు చేస్తున్న జాబ్స్ పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదు. సో ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈసారి ఉద్యోగంలో సంపాదించిన కొంత డబ్బు కూడా ఉంది. కానీ మళ్లీ పాత కథే మొదటికి వచ్చింది. అదే అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నదే సమస్య. కానీ ఈసారి మాత్రం ఎక్కడా తగ్గలేదు. బిజినెస్ కోసం పక్కా ప్లాన్ చేసుకుని కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఇబ్బందులు పడ్డా చివరకు సక్సెస్ అయ్యారు. అయితే అది ఆషమాషి సక్సెస్ అయితే కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే తమ బిజినెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేంత పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం 1,000 కోట్లు టర్నోవర్ చేస్తున్న ఆ కంపెనీయే కంట్రీ డిలైట్. సక్సెస్ అయిన ఆ ఇద్దరే చక్రధర్ అండ్ నితిన్ కౌశల్. ప్రస్తుతం పాల వ్యాపారమే కాకుండా ఇతర బిజినెస్లు కూడా చేస్తున్నారు. అసలు వీరిద్దరూ కేవలం పాల వ్యాపారం చేసి ఇన్ని 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు? కొంపదీసి పెద్ద ఎత్తున స్కామ్లు గట్రా ఏం చేయలేదు కదా? అసలు ఈ చక్రధర్, నితిన్ కౌశల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతలా ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వీళ్లు పడ్డ కష్టాలేంటి? యాభై ఏళ్ల వెనక్కి వెళితే అప్పట్లో ప్రతి ఒక్కరింట్లో పశువులుండటం వల్ల స్వచ్ఛమైన పాలకి పెద్దగా కొరత ఉండేది కాదు. కాని ఎప్పుడైతే పాడి పశువులు క్రమంగా తగ్గుతూ వచ్చిందో అప్పటి నుండి ప్రజలు స్వచ్ఛమైన పాలకి దూరమైపోయి ప్రాసెస్డ్ మిల్క్ లేదా మిల్క్ పౌడర్ లాంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్ కి అలవాటు పడిపోయారు. ఎక్కడో పల్లెటూర్లలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఫ్రెష్ మిల్క్ దొరకడం చాలా కష్టమైపోయింది. కరెక్ట్గా అదే సమయంలో అప్పటికే చదువు పూర్తి చేసి జాబ్ చేస్తున్న చక్రధర్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ని చదివారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ప్రతిరోజు ప్రజలు 70 లక్షల లీటర్లకు పైగా పాలని కన్జ్యూమ్ చేస్తున్నారు. రోజురోజుకి ఢిల్లీలో పాల డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది అని ఆ రిపోర్ట్లో రాసుంది. ఇది చదివిన చక్రధర్కి ఒక ఆలోచనొచ్చింది. రోజుకి 70 లక్షల లీటర్స్ అంటే అది చాలా ఎక్కువ. సో అందులో 1 లక్ష లీటర్స్ ని సప్లై ఢిల్లీలో చేయగలిగితే ఒక మంచి బిజినెస్ చేయొచ్చు అని చక్రధర్కి ఒక చిన్న ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఐడియాని తన ఫ్రెండ్ అయిన నితిన్తో షేర్ చేసుకున్నారు. నితిన్కి కూడా ఈ ఐడియా నచ్చడంతో వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ అండ్ బ్యాంకింగ్ జాబ్స్ కి రిజైన్ చేసి అప్పటి వరకు వాళ్లు దాచుకున్న డబ్బుతో 70 నుండి 100 గేదెలని అలాగే ఆవులని కొని 2013లో కంట్రీ డిలైట్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసి పశువులైతే కొన్నారు. కాని వాటిని ఎలా పోషించాలో, ఎలా మెయింటైన్ చెయ్యాలో ఈ ఇద్దరికీ అస్సలు తెలీదు. నెమ్మదిగా వాళ్లు ప్రతి పని నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ బిజినెస్ చేసేవారు. డైరీ బిజినెస్ అనేది హై ఇన్వెస్ట్మెంట్ అండ్ లో మార్జిన్ బిజినెస్. అంటే ఈ బిజినెస్లో పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ ఉంటుంది. పైగా పాలని సేకరించడం దగ్గర నుండి వాటిని కస్టమర్స్ చేతికి అందించడం వరకు టోటల్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని మేనేజ్ చేయగలిగితే బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఈ విషయంపై బాగా రీసెర్చ్ చేసిన చక్రధర్, నితిన్ కౌశల్ ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. దీన్నే D2C మోడల్ అంటారు. అంటే డైరెక్ట్ టు కస్టమర్ అన్నమాట. అయితే అసలు ఈ D2C బిజినెస్ మోడల్ని మార్కెట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూద్దాం. ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని మధ్యలో ఎలాంటి మీడియేటర్ లేకుండా డైరెక్ట్ గా కస్టమర్స్ కి అందించడానికి ఒక వెబ్సైట్ లేదా యాప్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మార్కెటింగ్. ఓ మంచి ప్రోడక్ట్ ఉంది అని కస్టమర్స్ కి తెలిసేలా మార్కెటింగ్ చేస్తారు.
వన్స్ కస్టమర్స్ ఆర్డర్స్ చేయడం స్టార్ట్ చేశాక కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఫాస్ట్గా డెలివరీ చేయగల ఒక డెలివరీ పార్ట్నర్ని హైర్ చేసుకుని ఈ కంపెనీ డైరెక్ట్గా ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివరీ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఎలాంటి మీడియేటర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ ఎవ్వరూ ఉండరు. అంటే ఓన్లీ కంపెనీ అండ్ కస్టమర్ మాత్రమే ఉంటారు. అందుకే దీన్ని డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ అంటారు. ప్రస్తుతం ఇప్పుడు కంట్రీ డిలైట్ బిజినెస్ మోడల్ ఇదే. అయితే ఈ బిజినెస్ మోడల్ని వర్కౌట్ చేయడం కోసం చక్రధర్, నితిన్ కౌశల్ చాలా కష్టపడాల్సిందొచ్చింది. 2013 టైంకి చక్రధర్ అండ్ నితిన్ వీళ్ళిద్దరి దగ్గర ఉన్న 100 పశువులతో డైలీ బాగా పాలని ఉత్పత్తి చేసేవారు. మొదట్లో అన్ని పశువులు పాలు ఇస్తుండేవి. దీంతో బిజినెస్ బాగా జరిగేది. ఇక ఇదే స్పీడ్లో బిజినెస్ చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్లో మిల్క్ ప్రొడక్షన్ రోజుకి 5,000 దాటేస్తుందని చక్రధర్, నితిన్ కౌశల్ లెక్కలేసుకున్నారు. కానీ రియాలిటీలో అది జరక్కపోగా వాళ్ల దగ్గర ఉన్న చాలా డబ్బు ఖర్చయిపోయింది. దీనికి కారణమేంటంటే నిజానికి ఆవులైనా గేదెలైనా సంవత్సరం మొత్తం ఒకేలాగా పాలని ఉత్పత్తి చెయ్యవు. ఇది గమనించిన ఇద్దరు పాల ఉత్పత్తి తగ్గిపోకుండా చూడ్డానికి కేవలం వాళ్ల దగ్గర ఉన్న 100 పశువులతో ఆగిపోకుండా బయట రైతుల నుండి కూడా క్వాలిటీ పాలను సేకరించి వాటిని కూడా ప్రాసెస్ చేసి కస్టమర్స్కి సప్లై చేసేవారు. అయితే డైరీ బిజినెస్ అనేది హై ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఈ బిజినెస్ చెయ్యాలంటే వాళ్లకి చాలా పెట్టుబడి కావాలి. మొదటి నుండి ఈ కంపెనీని వాళ్ల సొంత డబ్బుతో రన్ చేసిన చక్రధర్ అండ్ నితిన్ ఫైనల్గా 2017 వచ్చేటప్పటికి ఉన్న ఫండ్స్ అన్నీ అయిపోయాయి. పాలు అమ్మడం ద్వారా సంపాదించే డబ్బు కంటే ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఖర్చు ఎక్కువయింది. ఇక చేసేదేం లేక 2018లో చక్రధర్, నితిన్ కౌశల్ ఇన్వెస్టర్స్ నుండి అలాగే వెంచర్ క్యాపిటలిస్ట్ నుండి పెట్టుబడులు యాక్సెప్ట్ చేసి మళ్లీ కంట్రీ డిలైట్ బిజినెస్ ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఒక కొత్త సమస్య వచ్చింది. అదే బిజినెస్ కాంపిటీషన్. సాధారణంగా ఏ బిజినెస్ లో అయినా కాంపిటీషన్ ఉండటం అనేది చాలా కామన్. ఒకే ప్రోడక్ట్ ని అమ్ముతున్న చాలా బ్రాండ్స్ ఎక్కువ మంది కస్టమర్స్ ని వాళ్ల వైపుకు తిప్పుకోవడానికి ఒక్కొక్కరు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అమ్మితే మరొకరు బెస్ట్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ని అందిస్తారు. కానీ ఇక్కడే ఓ ప్రాబ్లం ఉంది. అదేంటంటే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇస్తున్నంతసేపు కూడా కస్టమర్స్ వచ్చి ప్రొడక్ట్స్ ని కొంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం మానేశారో అప్పుడు కస్టమర్స్ మళ్లీ వాళ్ల పాత బ్రాండ్స్ దగ్గరికే వెళ్లిపోతారు. సో ఈ ప్రాబ్లంని కూడా చక్రధర్, నితిన్ కౌశల్ పసిగట్టారు. కస్టమర్స్ ఎప్పుడూ వాళ్ల దగ్గరే కంటిన్యూస్ గా పాలుకొనేలా కంట్రీ డిలైట్ కంపెనీ ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఎవరైతే కంట్రీ డిలైట్ యాప్లో ముందుగానే డబ్బులు కట్టి వీఐపీ మెంబర్షిప్ లేదా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్లకి 20-40% డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టు ఈ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇలా చేయడం వల్ల కస్టమర్స్ ఎలాగూ నెలలో ప్రతిరోజు పాలు కొంటాం కదా, అదేదో ఒకేసారి అమౌంట్ ని కడితే 40% డిస్కౌంట్ వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ని తీసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల ఈ కంపెనీకి మర్చిపోయే కస్టమర్స్ కాకుండా కంటిన్యూస్ గా ఆర్డర్స్ చేసే రెగ్యులర్ కస్టమర్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ టెక్నిక్స్. జనరల్ గా చాలా స్టార్టప్ కంపెనీలు మార్కెట్లో వాళ్ల బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాయి. కంట్రీ డిలైట్ కూడా అలాగే చేసింది. వన్స్ వాళ్ల బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు వాళ్లు లాభాల మీద ఫోకస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ బిజినెస్ లో మార్జిన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ పాలని అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించలేం. అందుకే ఈ కంపెనీ ఫౌండర్స్ కంట్రీ డిలైట్ లో ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కేవలం పాలని మాత్రమే కాకుండా ఎగ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్ అండ్ నెయ్యి లాంటి ఎన్నో రకాల గ్రోసరీ ఐటమ్స్ ని కూడా వాళ్ల సొంత బ్రాండ్ నేమ్ మీద కస్టమర్స్ కి అమ్మడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే కంట్రీ డిలైట్ కంపెనీకి కొన్ని వేల మంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్లకి ఈ బ్రాండ్ నచ్చి కంటిన్యూస్ గా వీళ్ల దగ్గరే ఆర్డర్ చేస్తారు. సో అలాంటి కస్టమర్స్ కి ఈ కంపెనీ పాలతో పాటు నిత్యావసర సరుకులని కూడా వాళ్ల ఓన్ బ్రాండ్ మీద సప్లై చేస్తే అది పాలు ద్వారా సంపాదించలేని ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ని ఈ గ్రోసరీస్ ద్వారా సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. కంట్రీ డిలైట్ బిజినెస్ మొదటి 5 ఏళ్లలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఎక్స్పాండ్ కూడా అవ్వలేదు. కానీ ఎప్పుడైతే వీళ్లు మార్కెట్ ని క్లియర్ గా స్టడీ చేసి వాళ్లు సంపాదించిన ఎక్స్పీరియన్స్ తో ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ ని తీసుకుని 2018 నుండి వాళ్ల బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో ఇండియాలో ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు వేగంగా ఎదగడం స్టార్ట్ అయ్యాయి. ఈ లిస్టులోకి కంట్రీ డిలైట్ కూడా యాడ్ అయింది. 2018లో ఈ కంపెనీ రెవెన్యూ 19 కోట్లుగా ఉంటే 2019లో 65 కోట్లు, 2020లో 175 కోట్లు,
అండ్ 2024 వచ్చేటప్పటికి అది 1380 కోట్లకు పెరిగింది. ఈ ప్రాసెస్లోనే వీళ్లు ఢిల్లీ నుండి ఇండియాలో ఉన్న 11 రాష్ట్రాలకి వాళ్ల బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. వాళ్లు ఏ రాష్ట్రంలో వాళ్ల బిజినెస్ ని స్టార్ట్ చేసినా ఆ రాష్ట్రంలో బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీస్తో వాళ్ల బ్రాండ్ కి ఎండోర్స్ చేస్తారు, అంటే పబ్లిసిటీ చేయిస్తారన్నమాట. ఇందులో భాగంగానే ఆంధ్ర అండ్ తెలంగాణలో బాగా ఫేమస్ అయిన యాక్టర్ చిరంజీవి గారితో ఒక కమర్షియల్ యాడ్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ల బ్రాండ్ వైరల్ అయ్యేలా చేసింది. ఇది ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఫైనలీ కంట్రీ డిలైట్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే డైరీ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో అమూల్, మిల్కీ మిస్ట్ అండ్ మదర్ డైరీ లాంటి చాలా కంపెనీలు డైరీ బిజినెస్ ని ఏలుతున్నాయి. అలాంటి టైంలో కస్టమర్స్ కి డైరెక్ట్ గా మిల్క్ ని సప్లై చేస్తాం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన కంట్రీ డిలైట్ చాలా తెలివిగా వాళ్ల లాజిస్టిక్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. సో ఇది కంట్రీ డిలైట్ కంపెనీ సక్సెస్ ఫార్ములా. అయితే కంట్రీ డిలైట్ కంపెనీ స్కామ్ కు పాల్పడింది అనే విమర్శలు ఉన్నాయి. అయితే సక్సెస్ అయిన పెద్ద పెద్ద కంపెనీలు మార్కెటింగ్ స్ట్రాటజీలో ఇలాంటి విమర్శలు సహజమే అని కొట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో కేవలం సక్సెస్ అయ్యారా లేదా అన్నది మాత్రమే చూస్తారని, మిగతావన్నీ గాల్లో కలిసిపోతాయని మార్కెటింగ్ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట. సో ఇదండి కంట్రీ డిలైట్ సక్సెస్ మంత్ర.